నూతన సంవత్సరం కొత్త రూల్స్ అమల్లోకి. కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నియమాలు మారాయి. ముఖ్యంగా పాన్, ఆధార్ లింకు తప్పనిసరి చేసింది. ఈ జనవరి నుంచి డిసెంబర్ 31 గడువు ముగిసింది. లింక్ చేయకపోతే పాన్ చెల్లదు. 1000 జరిమానాతో ఈ ఫైలింగ్ పోర్టల్లో లింకు చేయాలి. యూపీఐ అండ్ సిమ్ నిబంధనలు కఠినతరం చేసింది. ఆన్లైన్ మోసాల నివారణకు యూపీఐ ట్రాన్సాక్షన్ నిఘా, వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ కోసం సిమ్ వెరిఫికేషన్ కఠినతరం చేసింది. ఈ జనవరి నుంచి డెబిట్ కార్డులు కొత్త రూల్స్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంకుల్లో రివార్డ్స్, లాంచ్ యాక్సెస్ ఫీజుల్లో మార్పులు చేసింది. క్రెడిట్ స్కోర్ అప్డేట్ వేగంగా ఇప్పటి వరకు 15 రోజులకు ఒకసారి, ఇకపై ప్రతి వారం అప్డేట్. ఈఎంఐ మిస్ అయితే వెంటనే ప్రభావం. కొత్త ఆదాయపు పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలు. ఏప్రిల్ 26 నుంచి వాహన ధరలు పెరుగుతాయి. కార్ల ధరలు జనవరి 1 నుంచి పెంపు. హుండై, రినాల్ట్, ఎంజీ, మైక్రోడ్స్, బిఎండబ్ల్యూ తదితర కంపెనీలు ఎలక్ట్రానిక్ ఖరీదు పెరుగుతుంది. ఏసీలు 10% పెరుగుదల, ఫ్రిడ్జులు 5% పెరుగుదల ఈ జనవరి నుంచినే మొదలవుతాయి. పెరుగుదల. గ్యాస్ ధరలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుదల ఉండొచ్చు. ఈ మార్పులు మీ జేబుపై కూడా ప్రభావం చూపవచ్చు. ముందే తెలుసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఉపయోగకరంగా ఉంటే తప్పక షేర్ చేయండి.